రైతు సోదరులందరికీ నమస్కారం. ట్రావెల్ విత్ అగ్రికో ఛానల్ కి స్వాగతం. నా పేరు జ్ఞానేశ్వర్ రెడ్డి. నేను బాయర్ క్రాప్ సైన్స్ లో ఫీల్డ్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నాను మొలకల్ చెరువు ఏరియాకి. ప్రస్తుతం మనం వచ్చేసి చెన్నై గారిపల్లి దగ్గర ఉన్నామండి. ఫీల్డ్కి వచ్చాము ఇక్కడ గోళ్ళపల్లి దగ్గర. ఆ రైతు పేరు గిరి అన్న. గిరి అన్న వచ్చేసి మన కొత్త ప్రోడక్ట్ అయిన ర్యాప్సోడీ వాడున్నారు తన పొలంలో. ప్రస్తుతం ఈ ర్యాప్సోడీ ఎలా పనిచేసింది, ఏ విధంగా వాడుకున్నారు, ఇది వాడడం ద్వారా అన్న ఏం గమనించారు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. నమస్తే అన్న గిరి అన్న. నమస్తే గణేష్ అన్న. ఇప్పుడు మనం ఈ ప్రోడక్ట్ వాడున్నాం కదా, ర్యాప్సోడీ అనేది. ఇది అనేది కొత్త ప్రోడక్ట్ బాయర్ కంపెనీ నుంచి వాడున్నారు కదా. మీరు ఇది వాడడం ద్వారా ఏం గమనించారు? చెట్టు బాగా గ్రోత్ ఉంది, ఫ్లవరింగ్ బాగుంది, బూడిది కూడా కొంచెం కంట్రోల్ అయింది. ఓకే, బాగుంది చెట్టు కూడా. ఇంకా ఏం గమనించారన్న? చెట్టు పక్క గేట్ వాళ్ళకు ఫర్టిలైజర్, న్యూట్రియన్స్ రెండు వదిలినాము, అయినా కానీ అది కాంతిగా లేదు. ఈ గేట్ వాళ్ళకి మేము వాటర్ వదిలినాము. దీన్ని వదిలినప్పటి నుంచి ఇది ఒక్కటే వదిలినాము, ఆపేసినాము. అయినా ఇదే బాగుంది, అది అంత బాగలేదు. అంటే డల్ గా ఉంది అంటారు? డల్ గా ఉంది. ఓకే. సో రైతులందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తున్న పంట వచ్చేసి ఇది ర్యాప్సోడీ వాడిన ఏరియా అండి. మీకు ఇంకా ముందుకెళ్ళి కాస్త ర్యాప్సోడీ వాడని పొలం కూడా చూపిస్తాను, ఆ తేడా మీరే గమనించుకోవచ్చండి. సో ఇదే అండి, ఇప్పుడు అన్న తోటలోనే ఇది ఇంకో గేట్ వాల్ అండి, ర్యాప్సోడీ వాడని ఏరియా. సో ర్యాప్సోడీ వాడని ఏరియాలో కొంచెం మొక్క ఒత్తిడికి గురైనట్లుగా కొంచెం ఆకులు అనేవి ముడుచుకుపోయి అయితే ఉన్నాయండి. మీరు అక్కడ గమనించినట్లయితే అక్కడ అనేది మొక్క అనేది కాంతిగా ఉంది, ఎటువంటి స్ట్రెస్ లేకుండా, పూత డ్రాపింగ్ లేకుండా ఉందండి. ఇక్కడ గమనించుకున్నట్లయితే మొక్క కొంచెం డల్గా కనిపిస్తుందండి. ఇక్కడ గమనించినా కానీ సరే ఈ చుట్టుపక్కల అనేది మొత్తం డల్గా ఉంది అక్కడక్కడ. సో అక్కడ ర్యాప్సోడీ వాడిన ప్లేస్లో వచ్చేసి కాంతిగా ఉంది పంట, స్ట్రెస్ లేకుండా, పూత డ్రాపింగ్ లేకుండా. ఇక్కడ అనేది లైట్గా పూత డ్రాపింగ్, అలాగే మన మొక్క అనేది డల్గా ఉందండి. సో రైతులందరూ ఇది గమనించుకొని ఈ ర్యాప్సోడీ అనేది ఎకరానికి 1/2 లీటరు తీసుకొని దీనికి సపరేట్గా యాక్టివేటర్ అనేది వస్తుందండి. ఈ యాక్టివేటర్ని ఓపెన్ చేసేసి ఈ బాటిల్ యొక్క మూత అనేది ఓపెన్ చేసి ఇందులో ఉన్న ఈ పొడిని ఇందులో వేసుకొని షేక్ చేస్తే బాటిల్ అనేది చల్లగా అవుతుందండి. ఇలా చల్లగా అయిన తర్వాత ఈ బ్యాక్టీరియా అనేది యాక్టివేట్ అవుతుంది. తర్వాత దీన్ని డ్రిప్లో ఇచ్చుకోవడం ద్వారా మీ పంటలో వచ్చే ఎండాకాలంలో ముఖ్యంగా వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. అలాగే మీ పంట యొక్క రోగనిరోధక శక్తిని పెంచడానికి తోడ్పడుతుందండి. ఇది మీ పంటలో వచ్చే నల్ల మచ్చ తెగులు అంటే బ్యాక్టీరియల్ స్పాట్, లేదా పౌడరీ మిల్డ్యూ అంటే బూడిద తెగులు, ఇలాంటి రోగాల్ని తట్టుకోవడానికి శక్తిని ఇస్తుందండి మొక్కకు అనేది. కావున రైతులందరూ ఈ ర్యాప్సోడీ వాడుకొని మీ పంటలు అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామండి. నమస్తే అన్న. నమస్తే.